హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ ఎలా వాడాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, www.onlinesbi.com అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ మీద టిక్ చేయండి. ఓకే, కంటిన్యూ టు లాగ్. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, మన యూజర్ ఐడి, పాస్వర్డ్ అవుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చేయండి. లాగిన్ అనండి. సో చూడండి, మనకి ఇలా మన ఈమెయిల్ ఐడి మన ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, మన ట్రాన్సాక్షన్స్ చూడాలనుకుంటే కనుక మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది, ఏమేమి ట్రాన్సాక్షన్ చేసామని. ఎవరైనా కొత్త కంటెంట్ యాడ్ చేయాలి అనుకోండి, అప్పుడు పేమెంట్స్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళాలి మీరు. ఓకే, సో పేమెంట్స్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ విత్ ఇన్ ఎస్బీఐ లేదంటే అవుట్ సైడ్ ఎస్బీఐ కనుక ఎస్బీఐ అయితే కనుక అకౌంట్స్ ఆఫ్ అదర్ అనండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అంతా కనుక ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ బెనిఫిషియర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియర్ అనుకోండి, దాని మీద టిక్ చేసేయండి. ఇక్కడ మనకు ఐఎంపిఎస్ అనేది తొందరగా పంపించడానికి యూజ్ చేస్తారు. సో లేదు యాడ్ చేయాలి అన్న, పంపించాలి, వేరే వాళ్ళు పంపించాలన్నా నెఫ్ట్ అనేసి ప్రొసీడ్ అనండి. ఇక్కడ అమౌంట్, ఎంత అమౌంట్ పంపించాలి అని అడుగుతుంది. సో రీజన్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు, లేదంటే వదిలిపెట్టేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న వాళ్ళు లిస్ట్ ఇక్కడ వస్తుంది. కొత్తగా యాడ్ చేయాలి అనుకుంటే కనుక క్లిక్ యాడ్ టు బెనిఫిషియర్ ఇక్కడ. సో ఇక్కడ మన ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంది, ప్రొఫైల్ పాస్వర్డ్ ఇవ్వాలి. అప్పుడు మన నేమ్, అకౌంట్ నెంబర్, అడ్రస్, పూర్తి డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ వేసి ప్రొసీడ్ అంటే కనుక మన అకౌంట్ అనేది, వాళ్ళ అకౌంట్ అనేది మన దాంట్లో యాడ్ అయిపోతుంది. తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అమౌంట్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో యాడ్ అయిన తర్వాత చూడండి, మళ్ళీ ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియర్లోకి వెళ్తే కనుక మీరు నెఫ్ట్ మీద టిక్ చేసి ప్రొసీడ్ అనండి. సో చూడండి, మీకు ఇక్కడ ఇలా యాడ్ అయిన వాళ్ళ లిస్ట్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, సో యాడ్ అయిన వాళ్ళందరితో కూడా మీరు ఎంత అమౌంట్ అనేది, లిమిట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అంత వాళ్ళకి కావాలనుకున్నప్పుడు దాన్ని మీరు టిక్ చేసి మన ఇక్కడ ఎంత అమౌంట్, సో అమౌంట్ ఇచ్చేసేయండి, పర్పస్ ఇచ్చేసేయండి, సబ్మిట్ అంటే కనుక ఆ అమౌంట్ అనేది వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, లేదు మీరు ఇంకా ఏమైనా ఫండ్ ట్రాన్స్ఫర్స్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఉంటుంది. థర్డ్ పార్టీ అంటే ఇంకా వేరే ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు థర్డ్ పార్టీకి ఇవ్వచ్చు. సో అంటే వీళ్ళు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళంటే ఎస్బీఐ, లేదంటే ఎస్బీఐఎస్ బ్యాంక్ వాళ్ళంటూ. ఓకే, లేదంటే ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే చెప్పే కదా, అదర్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏమైనా చెల్లింపులు చేసుకున్నప్పుడు యాడ్ క్రెడిట్ కార్డ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం చెల్లింపులు చేసుకోవచ్చు. సో డొనేషన్స్ ఇవ్వచ్చు, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ కూడా కట్టుకోవచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ మనం ఏదైనా ఉన్నా చేసుకోవచ్చు. బిల్ పేమెంట్స్, సో బిల్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి అంటే, మనం ఏదైనా బిల్ కనుక కట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిటీస్ కావాలనుకుంటే సిటీస్ మీద టిక్ చేసేయండి. సిటీ ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్. సో సెలెక్ట్ బిల్లర్, సో ఏం బిల్ పే చేద్దాం అనుకుంటున్నారు. సో బిఎస్ఎన్ఎల్ ఆన్లైన్, సో బిర్లా, ఎయిర్టెల్ మొబైల్. సో ఇక్కడ చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసి పే చేయాలనుకుంటాం అనుకోండి, గో అనండి. సో పాలసీ నెంబర్, ప్రీమియం అమౌంట్, ఈమెయిల్ బిల్లు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో తర్వాత మన అకౌంట్ నెంబర్ ఉంటుంది. సబ్మిట్ అంటే కనుక మన అకౌంట్ నుంచి ఆటోపే, అంటే ఎప్పుడైతే డేట్ అవుతుందో ఆ డేట్ కాగానే మనకు మన అమౌంట్ నుంచి, అకౌంట్ నుంచి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఓకే, సో అది బిల్ పేమెంట్స్ ఏమైనా చేసేసుకోవచ్చు. ప్రొఫైల్ అనేది ఇంకా మన ప్రొఫైల్ గురించి ఉంటుంది, మనం సెట్ చేసుకున్న పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ట్యాక్స్, ఈ సర్వీస్ అనేది మనకు అవసరం ఉండదు. సిటీ మ్యాప్, ఇవన్నీ పెద్దగా మనం ఏం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే ఒకవేళ కనుక మన డిపాజిట్లో ఉంటే కనుక ఎవ్రీ మంత్ 4% ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. ఫిక్స్ చేస్తే కనుక 9% ఇస్తుంది. సో ఆ విధంగా మనం ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మై అకౌంట్. ఓకేనా, క్లిక్ హియర్ టు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడైనా. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.